తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే రెండవ విడత నిధులను అయితే జమ వస్తున్నాయి అన్నమాట. సో ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మన ప్రభుత్వం ఈ నెల 22వ తేదీలోపు విడుదల చేస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రీమియం న్యూస్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రీమియర్గా అనౌన్స్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండవ విడత నిధులను విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెల 22వ తేదీలోపు అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయా? ఇప్పుడు రెండవ విడతకు సంబంధించి చాలామంది అయితే రైతులు ఒకటే ప్రశ్న ఉన్నదన్నమాట. సో అమౌంట్ అనేది ఇప్పటి వరకు మాకు 6,000 రూపాయలు అయితే క్రెడిట్ అయితే అయినాయి. సో ఇప్పుడు రెండవ విడతలో ఎన్ని ఎకరాల లోపు ఈ అమౌంట్ అనేది పడుతున్నాయి, లేదా రైతుకు రావాల్సిన మొత్తం పంట పెట్టుబడి సాయం ఈసారి కూడా మనకు అందరికీ కూడా అమౌంట్ ఒకటో విడతలో పడ్డట్టు ఈ అమౌంట్ అనేది అయితే పడుతుందా అని అయితే రైతులు అడుగుతున్నారన్నమాట. సో రైతు భరోసాకు సంబంధించి రెండు దఫాలుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు రెండో భరోసా సంబంధించి అయితే మనం నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేదీ అయితే ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. సో యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ నెలలోనే పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచన అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో మూడో విడతకు సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఈ నెలలోనే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయనుందన్నమాట. సో ప్రక్రియకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇక్కడ మనకు అమౌంట్ వచ్చేసి కూడా ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి దాదాపు రైతులందరికీ కూడా అమౌంట్ రెండో విడతకు సంబంధించి అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఒకటో విడతలో చూసుకున్నట్టయితే 68 లక్షల మందికి పైగా 89,955 పైచీలకు రైతులకైతే అమౌంట్ అయితే పడినాయి అన్నమాట. సో ఇప్పటి వరకు ఈ అమౌంట్ మొత్తం చూసుకున్నట్టయితే రెండో విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సింది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతుకి అయితే అమౌంట్ అయితే వస్తుంది అనేది అయితే ప్రధానంగా వినిపిస్తుంది అనమాట. సో మరి ఇక్కడ ఇంకా మనకు తేలాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకటో విడతలో పడ్డట్టు రైతుకి రావాల్సిన రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చేసి కూడా అందరినీ సమానంగా చూసేలా చర్యలు అయితే చేపడుతుందన్నమాట. సో పత్తి రైతులకైతే కేంద్రం శుభవార్త అయితే చెప్పిందండి. సో ఇక్కడ పత్తి రైతులకు కేంద్రం శుభవార్త. మార్కెట్లో రేటు తగ్గిన నష్టం కలగకుండా ధరలోటు చెల్లింపు పథకంపై పీడీపీఎస్ అమల్లోకి అయితే శ్రీకారం చుడుతుంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే ఇక్కడ మార్కెట్ రేట్ అయితే తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గిన రైతులకు నష్టం కలగదన్నమాట. సో పత్తి రైతులకు కానివ్వచ్చు. సో తోటి రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరనమాట. ఫటాఫటా మీ వాట్సాప్ గ్రూపులలో వెంటనే షేర్ చేయగలరనమాట. సో ఇక్కడ రైతుకు రెండో విడతకు సంబంధించి అందరినీ సమానంగా చూడాలని అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఎలాంటి అంటే మనకు 5 ఎకరాలు కానివ్వచ్చు, 3 ఎకరాల లోపు అమౌంట్ రెండో విడతలో పడుతుంది అనే దానిపై అయితే మనకి ఇంకొక స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంటుంది అనమాట. సో ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రీమియం న్యూస్ అనమాట.